ఏంటి పంతు అంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నావు? దేనికి అంత బాధపడుతున్నావు? మ్యాచ్ కూడా గెలిచినాం, ఒక్క మ్యాచ్కి ఇంత ఆనందమా? నేను ఎమోషనల్ అవుతుంది మ్యాచ్ గెలిచినందుకు కాదు, అంతకు మించి. అదేంటో చెప్పు. అంత ఎమోషనల్ ఫీల్ అవ్వాలో లేదో నేను కూడా డిసైడ్ అవుతా. ఈరోజు మనకు లక్నోతో మ్యాచ్ ఉందా? ఒక్కడంటే ఒక్కడు కూడా మనం గెలుస్తామని నమ్మలేదు, కానీ క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు మనం గెలుస్తామని చెప్పారు. అందుకే ఎమోషన్ అవుతున్నాను. ఓ అవునా, వాళ్ళు చెప్పారా? లాస్ట్ 10 మ్యాచ్ల్లో 9 మ్యాచ్లు కరెక్ట్గా చెప్పారంట. వాళ్ళు మన పేరు చెప్పారంటే మనం విన్ అయిపోతాం. నీకేమన్నా వెంటలా? విన్ అయిపోతామేంటి? మనం ఆల్రెడీ విన్ అయిపోయాం కదా. చూడు, నీకు కూడా నమ్మకం లేదు మనం విన్ అవుతామని. తొందరగా క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. అబ్బా, రికార్డు మిస్ అయిపోయిందే. ఏం రికార్డు కేఎల్ రాహుల్? కొంపదీసి 6లు 4లు లేకుంటే బ్యాటింగ్లో రన్స్ ఇలాంటి రికార్డ్స్ ఏమైనా మిస్ అయ్యావా? అది కాదు, మా పైన మీరు 160+ కొని చేస్ చేశారు. ఇంతవరకు ఎవరు అలా చేయలేదు. అదే రికార్డు మిస్ అయిపోయింది. అయ్యో, ఇంకా ఇదేముంది, ఇలాంటివి ఫ్యూచర్లో చాలా జరుగుతాయి. మా బోని చాలా మంచి బోని. చూడు, కావాలంటే మీరు కనీసం ప్లే ఆఫ్స్కి కూడా వెళ్లకుండానే ఇంటికి వెళ్ళిపోతారు. హలో, ఎక్స్క్యూజ్ మీ, చాలమ్మా. ఏదో ఒక మ్యాచ్ గెలిచారని చెప్పి ఊగిపోతున్నారు. అంత సీన్ లేదు. ఆ కుల్దీప్ యాదవ్ స్పిన్కి మా వాళ్ళు కొంచెం టెన్షన్ పడ్డారు. మ్యాచ్ మొత్తం తలకిందలైపోయింది. మేము గెలిచింది 2 మ్యాచ్లు స్వామి, నువ్వేంది మళ్ళీ ఒక మ్యాచ్ అంటున్నావు? నీకు ముక్కుతా రాహుల్, ఇప్పటికే మా మీద ఫుల్ బ్యాడ్ నేమ్ ఉంది, దాన్ని ఇంకా గలీజ్ చేయకు నువ్వు. ఏంటి రిషబ్ పంత్ నువ్వు? నేను రివ్యూ తీసుకోమంటే తీసుకోవు. అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నువ్వు ఊరికే ఉండన్నా. ఇంతకుముందు ఒక మ్యాచ్లో ఇట్లే నాతో బలవంతంగా రివ్యూ తీసుకున్నావు. రివ్యూ కరెక్ట్ అయింది, కానీ బయట చెడ్డ పేరు వచ్చింది. సీనియర్ చెప్తే నోరు మూసుకొని రివ్యూ తీసుకోవాలి పంతిగాడు అని. అలా అని చెప్పి నేను అడిగితే రివ్యూలు తీసుకోవా? అదే రివ్యూ తీసుకొని ఉంటే కేఎల్ రాహుల్ కొంచెం త్వరగా అవుట్ అయ్యేవాడు కదా. కుల్దీప్ యాదవ్ కొంచెం ఆపుతావా నీ ఎకసెకలు? నేనేదో పెద్ద ఒక హాఫ్ సెంచరీనో కొట్టినట్టు ఫీల్ అయిపోతున్నావు. ఆ నెక్స్ట్ ఓవర్లోనే అవుట్ అయ్యాయి కదా నీ బౌలింగ్లోనే. మళ్ళీ ఎందుకు నీకు అంత బాధ? సర్లే కానీ కేఎల్ రాహుల్, నా స్టంపింగ్ భలే చేసావబ్బా నువ్వు. నేను అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. నేను స్టంపింగ్ చేయకూడదని చెప్పి నీ బ్యాట్ వదిలేస్తావు కదా, నన్ను గాయపెట్టాలని చూసావు కదా. నేను ఐపీఎల్కి కంప్లైంట్ చేస్తాను దీనిపైన. అంత లేదు, నువ్వు ఎవ్వరికి చెప్పినా అస్సలు ఎవ్వరంటే ఎవరు కూడా నమ్మరు. ఏంటి, నీ మీద అంత నమ్మకం ఉందా? నమ్మకమా బొంగ? మనం క్రికెట్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇలా బ్యాట్ ఇప్పటికి ఎన్నిసార్లు వదిలేసామో ఆ కథలోకి ఇది కూడా వెళ్ళిపోతుంది. హలో పంతు, ఏంటి నువ్వు ఫుల్ హ్యాపీనా మన బ్యాటింగ్తో? ఈరోజు అదరగొట్టేసామనుకుంటున్నా నేను. నువ్వు రారా బాబు, ఫస్ట్ నీకు ఒక సన్మానం చేసినా కూడా తప్పులేదు. ఇన్ని రోజులు బంగారపు హుండీని చిల్లర వేయడానికి పెట్టుకున్నా, ఆ విషయం ఈరోజే తెలిసింది. నువ్వు నా టీంలో ఉండాల్సింది. ఏంటి పంతు, ఎందుకు అంత హ్యాపీ ఫీల్ అవుతున్నావు? మీ టీంలో నాలాగా ఆడేవాళ్ళు ఎవరు లేరా? ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారా, కానీ టైంకి ఆడేవాళ్ళు లేరు. ఈరోజు నువ్వు చూసావా, అలా పెట్టుకున్నాను, అలా హాఫ్ సెంచరీ చేసావు. ఇలాంటి వాళ్ళే నాకు కావాలి. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఢిల్లీ క్యాపిటల్స్లో. నీకు ఏం ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటా, ఓకేనా? ఏం ప్రాబ్లం వచ్చినా చూసుకుంటావు పంతు. మళ్ళీ మాట తప్పవు కదా. మాట తప్పడం అనేది రిషబ్ పంత్ వంశంలోనే లేదు. ఏమనుకుంటున్నావు నేనంటే? ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఇక్కడ. చెప్పు, నీకేం కావాలి చెప్పు. ఇప్పుడు కాదు పంతు, అడుగుతా. టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు అడుగుతా. ఆ రోజు నో అన్నావంటే అప్పుడు చెప్తాను ఈ పని నేను. కాదు నికోలస్ పురాన్, ఏంది నువ్వు అట్లా అవుట్ అయిపోయినావు? డక్కోటైనావు చీప్గా. నీకు ముందే చెప్తున్నా చూడు కేఎల్ రాహుల్, నువ్వు మాత్రం బ్యాటింగ్ చేయద్దప్ప. నువ్వు ఒకవేళ బ్యాటింగ్కి వెళ్ళినా తొందరగా అవుట్ అయిపో. అదేం దరిద్రమో ఏమో, నువ్వు బాగా ఆడితే టీం మొత్తం ఆడదు, టీం మొత్తం ఆడితే నువ్వు బాగా ఆడవు. ఏంది ఇప్పుడు నువ్వు చెప్పేది? అంటే ఇప్పుడు నేను అలా వెళ్ళి అలా వచ్చేయాలి వెనక్కి? నేనేం ఆడకూడదా? అదేగా చెప్తోంది. ఇప్పటి నుంచి నువ్వు అదే ఫాలో అవ్వు. ఏదో టైంపాస్కి అలా బ్యాటింగ్కి వెళ్ళి వెనక్కి వచ్చేయాలి అంతే.